ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలని, గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ వీపు విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వీపు చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై ఎజెండాలోని అంశాలపై చర్చించారు. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను సర్పంచులు ప్రభుత్వ విప్ విజయ రమణారావు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి సర్పంచుల సమన్వయంతో పరిష్కరించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చాలన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని, కాల్వ శ్రీరాంపూర్ మండల విద్యాభివృద్ధికి 7 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తామన్నారు. అయితే సర్పంచులు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెంచాలని వారు కోరారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 6 పడకల ఆసుపత్రిగా మార్చారని, త్వరలోనే 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సర్పంచుల ఆధ్వర్యంలో అధికారులందరి నుంచి ప్రతి శాఖ మీద సమీక్ష చేయాలా, ప్రతి శాఖ పట్ల సర్పంచులకు అవగాహన ఉండాలా, ప్రతి శాఖ మీద అవగాహనతో పాటు సర్పంచుల ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇవాళ గ్రామాలే మరి మనకు పట్టుకోమని గ్రామాల అభివృద్ధి ఉంటే మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందినటువంటి విధంగా ఉంటుంది. ఇవాళ దీనికి ఏదైతే మన